Hello Rowdies, welcome back to another video. Glory of Tollywood 2024 man. అసలు ఇది మనకి ఎంత స్పెషల్ ఇయర్ అంటే ఇన్ ది హిస్టరీ కావచ్చు, మనకి ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం అనమాట. అరే ఒకప్పుడు 2024 ఇయర్ అసలు మా హీరోస్ అందరూ ఆ ఒక్క ఇయర్లోనే ఎన్నో బ్యారికేడ్స్ మొత్తాన్ని బ్రేక్ చేసుకుంటా టాలీవుడ్ రికగ్నిషన్ని చాలా తరాస్థాయికి తీసుకెళ్ళిపోయారు అనే లెవెల్లో మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం అనమాట. అంత స్పెషల్గా ఉండబోతుంది ఈ ఇయర్ అనేది. తమిళలో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను 2024 అని చెప్పేసి. మళ్ళీ వీడియో చూసిన తర్వాత కొన్ని మూవీస్ చెప్పలేదంటారు, మళ్ళీ కంప్లైంట్ చేస్తారు నాకు తెలుసు. సో అందుకే అవి ఒక డౌట్ అనమాట, ఈ సంవత్సరం రిలీజ్ అవుతే ఎలా అని చెప్పేసి. బట్ మీకు వీడియో ఎండింగ్లో మెన్షన్ చేస్తాను, అవి కూడా మనకి కొంచెం ప్రామిసింగ్గా ఉండేవన్నమాట. కమింగ్ టు ది ఫస్ట్ వన్ మ్యాన్, ఎంటైర్ టాలీవుడ్ కాదు అసలు ఏ ఫ్యాన్ బేస్ సంబంధం లేకుండా ఆడియన్స్ విపరీతంగా వెయిట్ చేస్తున్న మూవీ మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ. 100% ఒకటైతే కన్ఫర్మ్, 200 కోట్లు విత్ నో డౌట్, అది ఫిక్సింగ్గా. కానీ ఇంకా బౌండరీని ఎక్కువ పుష్ చేయాలంటే మన పవన్ కళ్యాణ్ గారు గనక కొంచెం టైం ఇచ్చి కొంచెం స్పేస్ ఇచ్చి కనుక అన్ని లాంగ్వేజ్లో ముఖ్యంగా మన బాలీవుడ్లో కనుక విపరీతంగా ప్రమోట్ చేస్తే ఇంకొంచెం హ్యూజ్ రికార్డ్స్ కూడా మనం చూసే అవకాశం అయితే ఉండేది అనమాట పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లిస్ట్లో అనమాట, గ్రాఫ్లో, ఆయన ఫిల్మోగ్రఫీలో. అట్ ది సేమ్ టైం మన లోకేష్ కనగరాజు గారు, కమల్ హాసన్ గారు అసలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మూవీని ఏ లెవెల్లో మనకి ఇచ్చారో సేమ్ ఆ రేంజ్ ఇంకా అంతకంటే మించు అని కూడా చెప్పొచ్చు మనం. మన సుజిత్ గారు తన ఫ్యాన్ బాయ్ మొత్తం అసలు ఎలా చూపించాలి, ఆ ఎలివేషన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, మనకి ఇచ్చిన చిన్నపాటి వీడియో కంటెంట్ మటుకు అసలు మైండ్ బ్లోయింగ్ మ్యాన్. అసలు ఆ గ్యాంగ్స్టర్ దాన్ని మటుకు వేరే లెవెల్లో చూపించారని చెప్పొచ్చు. చాలా ఇప్పటికి కూడా మనం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ షార్ట్స్ కానీ, ఆ వైలెన్స్ కానీ ఇప్పటికి కూడా మనం అంతే హైప్ ఇచ్చుకుంటూ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. అండ్ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వస్తున్నాడు. సో ఈ గ్యాంగ్స్టర్ ఫార్మాట్ని మాత్రం చాలా స్పెషల్గా డిజైన్ చేశారు అనేది బట్టి నాకు చాలా బాగా అర్థమైంది. అండ్ అంటే ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ ఇవి రెండు కామనే, బట్ దాంట్లో కొత్తగా చూపించడం అంటూ ఉంటుంది కదా స్టైల్ అనేది. సో అది దాని గురించి అన్నమాట నేను చెప్పేది. బట్ నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు అప్పుడు ఆ రోజు మ్యూజిక్ గురించి బాగాలేదన్నావు కదండి, అది ఇప్పుడు కూడా అంటాను, దాంట్లో మనకు డౌట్ లేదు. అంటే మ్యూజిక్ అనేది బాగానే ఉంది, కానీ బాగాలేదు అని ఎందుకంటానంటే అంతకుముందు అనమాట ఈ వీడియో కంటెంట్ రిలీజ్ కాకముందు మన తమన్ గారేమో ఆయనేమో అందరికీ ఫ్యాన్ బాయ్ అని చెప్తూ ఉంటారు కదా. సో మనకి లాస్ట్ ఇయర్ కనుక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఓజీ రిలీజ్ కాకముందు అనమాట ఆ చిన్నపాటి వీడియో కంటెంట్ భగవంత్ కేసరి, స్కంద, అట్లాగే ఇంకా 2-3 ఉన్నాయి ఏవో, అన్నీ కూడా ఒకే టెంప్లెట్లో ఉంటాయి. ఒకే టెంప్లెట్ ఏంటి అంటే ఫస్ట్ నుంచి మనకి మ్యూజిక్ ఉంటుంది, తర్వాత మనకి పాట అనమాట. సో హంగ్రీ చీత, ఓజీలో హంగ్రీ చీత అట్లాగా భగవంత్ కేసరి, స్కందలో అట్లా అనమాట. సో అన్నీ కూడా ఒకే టెంప్లెట్లో వచ్చినాయి. సో ఈయన ఫ్యాన్ బాయ్ చెప్పేసేసరికి ఓకే ఓజీకి అనేది కొత్తగా స్పెషల్గా ప్లాన్ చేశాడు అని అనుకున్నా, కానీ తీరా చూస్తే ఒకే టెంప్లెట్ అనమాట. సో ఇది ఎక్కువ మంది అబ్జర్వ్ చేసి ఉంటారు. సో నాకేంటంటే వరుస బెట్టింగ్ అదే టెంప్లెట్ చూసేసరికి నాకు చిరాకు వచ్చింది. మ్యూజిక్ బాగుంది, అది ఒప్పుకుంటారు, కానీ డౌట్ లేదు, కానీ ఆ రొటీన్ టెంప్లెట్ ఫార్మాటే మళ్ళీ ఫాలో అయ్యారనమాట. సో అది నచ్చలేదు. అండ్ ది నెక్స్ట్ వన్ మన విశ్వక్ సేన్ గారి గామి మూవీ మనకి 8th March అయితే మనకి రిలీజ్ అయిపోతుంది. అండ్ ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటంటే మన టాలీవుడ్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జానర్స్ అనేవి మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అనమాట. జనరల్గా అందరూ కూడా హాలీవుడ్ నుంచి వచ్చిందంటే మటుకు ఎక్కడెక్కడ చూస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ నేను చూస్తూ ఉంటాను, కానీ మన దగ్గర వచ్చినప్పుడు కూడా అంత ఎగ్జైట్మెంట్ చూస్తూ ఉంటాను అనమాట. సో మొదటి నుంచి నేను ఎప్పుడైతే మనకి ఫస్ట్ లుక్స్ ఆ అగోరా గెటప్ మంచులో ఉన్నప్పుడు హిమాలయస్లో అక్కడ ఉన్న లుక్స్ దగ్గర నుంచి ఎందుకు అంత ఎగ్జైట్గా ఉన్నానంటే ఇది మొత్తం మనకి ఒక డిఫరెంట్ వరల్డ్లో మనకి సెట్ చేసి తీసుకొచ్చారనమాట. ఏదో కమర్షియల్ ఫిల్మ్, రొటీన్ మసాలా, రొటీన్ టెంప్లెట్స్ ఇవన్నీ కాదు, ఒక కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్లో సెట్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా పోస్టర్ కావచ్చు, వాళ్ళ స్టోరీ బోర్డ్స్ కావచ్చు, స్టోరీ బోర్డ్స్లో ఏవైతే వాళ్ళు అనుకున్న ఎగ్జాక్ట్ సీన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ డిట్ దింపు పడేశారు అనమాట. ఆ రేంజ్ ఆఫ్ ప్యాషన్తో మనకి ప్రతి ఫ్రేమ్ అయితే మనకి యాజ్ ఇట్ ఈస్ దించుకుంటూ తీసుకొచ్చారు అనమాట. రీసెంట్గా మీకు అప్డేట్స్ వీడియోలో కూడా మీకు చూపించారు అనమాట. వాళ్ళు వేసుకున్న రఫ్ స్కెచెస్ గురించి, ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్, ఆ చైర్, ఆ మనుషుల మీద చేసే ఎక్స్పెరిమెంట్ కావచ్చు. అండ్ కొన్ని చిన్నపిల్లలు ఉన్నాయి కదా, ఆ మెడ మీద మనకి ఆ చిన్నపాటి టాటూ, ఆ మార్క్ అనేది. సో కంటెంట్ పరంగా మనకి టాలీవుడ్లో ఒక గుర్తుండిపోయే మూవీ అనమాట. అది అంతే ప్రామిసింగ్గా ఎగ్జిక్యూట్ చేసి అట్ ది సేమ్ టైం ఇది కనుక మన ఆడియన్స్ ఎంకరేజ్ చేశారు అనుకోండి ప్రాపర్గా, నెక్స్ట్ నుంచి మనం ఇంకా ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. అరే యారు మనకి గామిని ఆడియన్స్ చక్కగా రిసీవ్ చేస్తున్నారు, సో మనకు కూడా అంటే వచ్చే డైరెక్టర్స్కి అనమాట మనం కూడా చేయొచ్చు అని వాళ్ళకు కూడా ఒక హోప్ వచ్చింది అనమాట. సో మన టాలీవుడ్లో కూడా రొటీన్ మసాలానే కాకుండా ఇట్లాంటి కొత్త డిఫరెంట్వి కూడా మనం చూసే అవకాశం ఉండిద్ది. అంతే నెక్స్ట్ వన్ టాలీవుడ్లో వస్తున్న మరొక ఎక్స్పెరిమెంటల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ మూవీ కల్కి 2898 AD. అండ్ వీళ్ళకి మటుకు ఎస్పెషల్లీ మూవీ టీమ్కి అయితే ఇచ్చే ప్రతి కంటెంట్లోనూ ఇది ఒక దాన్ని ఏమంటారు, చనిపోయి హార్ట్ పంప్ చేస్తూ మళ్ళీ బ్రతికి వస్తారు చూసారా, మనకి ఎమర్జెన్సీ అంటే కొన్ని రేర్ కేసెస్ చూస్తూ ఉంటాయి ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి
మూవీ టీమ్ అంటే మన వైజయంతి మూవీస్కి అనమాట, వాళ్ళకి ప్రతి పోస్టర్ కావచ్చు, అనౌన్స్మెంట్ కావచ్చు, వాళ్ళ సిచ్యువేషన్ ప్రతిది ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఆ స్క్రాప్ నుంచి వాళ్ళు కొత్త వరల్డ్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వెహికల్స్, కాస్ట్యూమ్స్, ఆ కాలనీ అంటే మన సింపుల్ కాలనీ పిలుచుకుందాం, మనకి మేకింగ్ వీడియోలో మనకి రివీల్ చేశారనమాట. సో అంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ని వాళ్ళు క్రియేట్ చేసుకుని వస్తున్నప్పుడు టైం ట్రావెల్, రోబోటిక్స్, సో ఇట్లాంటి అన్నీ కూడా సో మనం ఇంత విపరీతంగా హ్యూజ్ బడ్జెట్ మనం పెట్టేసేసాము. సో ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇచ్చే ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, 100కి 100% అనే భయం అనేది ప్రతి క్షణం వాళ్ళని వెంటాడుతూనే ఉంది. అందుకే మనకి ఒక రిలీజ్ చేసిన పోస్టర్ కూడా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చిందని చెప్పేసి అమ్మటిని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇచ్చారనమాట. సో అందుకోసమే మనకి ఎప్పుడైతే మనకి గ్లిమ్స్ రిలీజ్ అయిపోయిందో దాట్ వాజ్ అవుట్ స్టాండింగ్ మ్యాన్. మనకి ఆ గన్స్తో కాల్చేటప్పుడు ఆ సౌండింగ్ కావచ్చు, ఆ వరల్డ్ క్రియేట్ చేసిన కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. అంటే మన ఇండియన్ సినిమా వరకు దాట్స్ పర్ఫెక్ట్. అండ్ వాళ్ళు ఇప్పుడు ఇంకా మనకి రివర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా దాట్ విల్ బి పర్ఫెక్ట్ మ్యాన్. అంటే ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మన ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అందరికి కూడా రొటీన్ కంటెంట్ అనేది వాళ్ళు ఒక్కోసారి ఎంకరేజ్ చేస్తారు, ఒక్కోసారి ఎంకరేజ్ చేయరు, అది సెకండరీ థింగ్. కానీ ఏదైతే వాళ్ళకి చాలా ఫ్రెష్గా ఉండిద్దో A to Z అన్ని పరంగా స్టోరీ వైజ్గా, క్యారెక్టర్స్ వైజ్గా వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం, ఎవ్రీథింగ్ ఏవైతే వాళ్ళకి చాలా ఫ్రెష్గా ఉంటాయో అది కొంచెం వాళ్ళకి రీచ్ అవ్వటం అనేది, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది కొంచెం లేట్గా రీచ్ అయినా కానీ వాళ్ళు ఇంకా తండోపతండాలుగా ఎగబడుకుంటూ వచ్చేస్తారనమాట థియేటర్స్కి. ఒకవేళ మీకు ఏదైనా ఎగ్జాంపుల్ మూవీ కావాలంటే అవతార్ Part 1, దాని రిజల్ట్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ కాబట్టి వాళ్ళకి పికప్ అవడానికి బాక్స్ ఆఫీస్ ముందు కొంచెం టైం అయితే పట్టింది, తర్వాత ఎవ్వడు బీట్ చేయలేని రికార్డ్స్ని తీసుకొచ్చి ముందు పెట్టింది అనమాట. సో అట్లా ఉండిద్ది అనమాట మన ఫారెన్ ఆడియన్స్ మైండ్ సెట్ అనేది, అలా ఉండిద్ది. కొత్త వరల్డ్ తీసుకొస్తే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి ఇంకా మనం కళ్ళు మూసి నిద్రపోవచ్చు, అన్ని రికార్డ్స్ క్రియేట్ అవుతాయి అనమాట. సో హోప్ నాగాశ్విన్ కల్కి అనే వరల్డ్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ఇంకా ప్రమోషన్స్ అనేవి ఆబ్వియస్గా చేస్తారు. సో రీచ్ అనేది అంత ఇంక్రెడిబుల్గా వెళ్ళిపోయి నచ్చితే మాత్రం టాలీవుడ్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా తనకంటూ ఒక మంచి స్థానం అనేది తీసుకొస్తుంది. అండ్ గామి కూడా వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు, అబ్బా చూద్దాం గామి అంటే. అందుకే చెప్పారు కదా డిఫరెంట్ వరల్డ్స్ అనేవి. సో గామి కూడా వాళ్ళు కనుక కొంచెం ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చి కొంచెం కలెక్షన్స్ బాగా వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు కొంచెం ప్రమోషన్స్గా ట్రై చేస్తే మాత్రం దే కెన్ ఆల్సో గెట్ సమ్ గుడ్ అప్రిషియేషన్ అని చెప్తాను. సో చూద్దాం ఎలా సాగుతుందో. అంతే నెక్స్ట్ ఫిలిం మన పుష్ప 2. అసలు ఫస్ట్ థింగ్ ఏం చెప్పాలంటే సుకుమార్ గారు ఎంతైతే మనకి స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా ఎంత కసిగా వర్క్ చేస్తారో మూవీ పైన, అంతే కసిగా మనకి ఈక్వల్లీ అల్లు అర్జున్ ప్రమోషన్స్లో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు, జడ్జ్మెంట్ వైజ్గా కావచ్చు, ఆ ఫిల్మ్ని మనం ఇంకా ఎక్కువ రీచ్కి తీసుకెళ్ళాలి అనే కేటగిరీలో కావచ్చు, ఆయన కసి విపరీతంగా ఉంటుంది అనమాట. అందుకే రీసెంట్గా బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళటం, ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు ఒక హీరోకి అప్రిసియేషన్ అనేది వస్తూ ఉందనుకోండి, కాన్ఫిడెన్స్ కావచ్చు, బూస్ట్ కావచ్చు, మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే కంప్లీట్ ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా రీసెంట్గా వచ్చిన నేషనల్ అవార్డుతో అసలు ఇంకా మనం ఇంకా ఎక్కడ తగ్గకూడదు అనే లోపల మనకి ఆటోమేటిక్ ఒక మంచి బూస్ట్ అండ్ హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోతుంది అనమాట అన్ని చోట్ల. అంటే ఇక్కడ రైవల్రీ అనేది కూడా చాలా డిఫరెంట్గా పిక్ చేస్తున్నారు అనమాట మన సుకుమార్ గారు. షికావత్కి ఏంటంటే రెస్పెక్ట్, ద మెయిన్ రెస్పెక్ట్ కావాలి. డబ్బులు ఎంత తీసుకున్నా కానీ నాకు అనవసరం, కానీ నాకు ముందు రెస్పెక్ట్ కావాలి, రెస్పెక్ట్ తర్వాతే ఏదన్నా కానీ. సో ఆయన మెంటాలిటీ అదన్నమాట. అట్ ది సేమ్ టైం పుష్పరాజ్కి కూడా రెస్పెక్ట్ అనేది మెయిన్ మోటివ్, రెస్పెక్ట్ కావాలి. రెండోది తను ఎవరైనా తక్కువ అంచనా వేస్తే ప్రూవ్ చేసుకోవాలి అంటే అప్పుడు వాడు తక్కువ అంచనా వేసాడు కాబట్టి మనం అంటే ప్రూవ్ చేసుకోవాలి, ఇలా కాదు, టైం వచ్చేదాకా వెయిట్ చేస్తాడు అనమాట. అట్ ది సేమ్ టైం లీడర్షిప్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, ఒకరి కింద మనం పని చేయకూడదు అనే క్వాలిటీ కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు రైవల్రీ ఉంది కదా అని చెప్పేసి గుడ్డిగా వాడిని కొడదాం అని వెళ్ళిపోడు, టైం చూసుకుంటాడు, వెయిట్ చేసి కసిగా కొడతాడు అనమాట. అట్ ది సేమ్ టైం ఈసారి మనకి షికావత్కి ఏదన్నా వీక్ జోన్ ఉందా అంటే, వీక్ జోన్ అంటే బలహీనతలు అనమాట, అవి మనకి తన క్యారెక్టర్ ఇంకా పూర్తిగా మనకి ఎస్టాబ్లిష్ చేయలేదు. కానీ పుష్పరాజ్ దగ్గర మదర్, ఫ్రెండ్, తన వ్యాపారం, అట్ ది సేమ్ టైం పాలిటిక్స్లో కూడా మనం ఎంటర్ అయిపోయాడు, అండ్ ఇంక్లూడింగ్ శ్రీవల్లి, కొన్ని వీక్ జోన్స్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇట్లాగా ఇద్దరికి రెస్పెక్ట్ కావాలి కానీ లాగకూడదు. సో ఇట్లా మనకి ఈ ఒక రైవల్రీని అది ఎలా ఎంత ఎక్స్టెంట్కి తీసుకెళ్తారు అనేది నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. సో ఈ రిలేషన్ని మీరు అబ్జర్వ్ చేశారా అంటే ఈ క్యారెక్టర్లో ఉన్న ఈ డెప్త్ ఆఫ్ ఈ పాయింట్స్ అనమాట. అండ్ ది నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్, నా చిన్నప్పటి నుంచి ఆయన తీసిన ప్రతి మూవీస్ కూడా శివాజీ, ఒకే ఒకడు, అపరిచితుడు, ఇండియన్ మూవీ, రోబో ఇట్లా ఉన్నాయి అనమాట. ఏదికు నాకు బోర్ కొట్టదు, రిపీట్ మోడ్స్లో ఎన్నిసార్లు చూసినా కానీ బోర్ కొట్టదు, ఎక్సెప్ట్ ఒక 2 ఉన్నాయి అనమాట. ఐ మూవీ కాన్సెప్ట్ వైజ్గా బ్రిలియంట్ బట్ ఎగ్జిక్యూషన్ కొంచెం తేడా పడింది, అండ్ రోబో 2.2 అనమాట. ఈ 2 తప్ప ఆయన కమర్షియల్గా తీసిన ప్రతి ఒక్కటి రిపీట్ వాల్యూస్
భయంకరంగా ఉంటాయి భయ. అంటే మనం థియేటర్కి వెళ్ళి చూసినా కానీ అబ్బాయి ఈ సీన్ వచ్చింది స్కిప్ కొడదాం ఇట్లా మనకు అనిపించదు, అంత బ్రిలియంట్గా ఉంటుంది అనమాట ఆయన మేకింగ్ అనేది. సో మనకి ఆయన కమర్షియల్గా ఆయన కంఫర్ట్ జోన్లో తీసిన మూవీస్ అనేవి భయంకరమైన రిపీట్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు మనకి అట్లాగే అంటే రీసెంట్గా కొంచెం ఎక్స్పెరిమెంటల్ చేశారు కాబట్టి కొంచెం ట్రాక్ తెప్పారు, కానీ ఇప్పుడు మనకి బ్యాక్ టు ది బిగ్గెస్ట్ స్ట్రాంగ్ జోన్, గేమ్ చేంజర్, ఇండియన్ 2 మళ్ళీ ఆయన కంఫర్ట్ జోన్లోకి అయితే వచ్చేసారనమాట. అండ్ ఇప్పటిదాకా మనకి కంటెంట్ వైజ్గా రాలేదు, కానీ కమర్షియల్ వేలో ఆయన ఏ రేంజ్లో సీన్స్ అనేవి రాస్తారో ఆ ఇంపాక్ట్ అనేది ఎంత బాగా క్రియేట్ చేస్తారు రిపీట్ వాల్యూస్ లాగా. సో దాని మీద అంత నమ్మకం ఉందన్నమాట శంకర్ గారి మీద ఆయన కమర్షియల్ మూవీస్లో. సో నేను మటుకు పిక్చర్ వెయిట్ చేస్తాను. అండ్ ఇన్ ది స్పెషల్ కాలంలో సాంగ్స్ విజువల్స్ గురించి, ఆ సాంగ్ మ్యూజిక్ అనేది మన తమన్ పై పెద్దగా నమ్మకం లేదు, కానీ మన ఆ విజువల్స్ అనేవి కూడా అంతే ఈక్వల్గా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఆయన దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ జోన్ అది. సో దానికోసం కూడా పిక్చర్ వెయిట్ చేస్తాను. నాకు తెలిసి ప్రత్యేకంగా మీరు సాంగుల కోసం అంటే రీసెంట్గా అదే చేశారు కదా, కొంతమంది ప్రత్యేక ఒక హీరోయిన్ కోసం సాంగుల కోసం వెళ్ళారు మీరు. సో ఒక్క సాంగ్ కోసం మీరు థియేటర్కి పోయిన వాళ్ళు, ఇంకా మనకి ఆ సాంగ్స్ అనేవి ఎంత గ్రాండియర్గా ఎంత విజువల్గా మనకి చూపిస్తారో దానికోసం కూడా థియేటర్కి వెళ్తారనమాట. ఆ రేంజ్లో ఉంటుంది ఇంకా. సో దాట్ ఈస్ ది స్పెషల్ అనమాట మన శంకర్ గారి దగ్గర. అండ్ ది నెక్స్ట్ వన్ మన నాని గారి సరిపోదా శనివారం మూవీ. అంటే ఇది మావెరిన్ కైండ్ ఆఫ్ మూవీ అనమాట. అట్ ది సేమ్ టైం కొంచెం యాక్షన్ మీద పర్టికులర్గా వర్క్ చేసి, అంటే మనం యాక్షన్ కొరియోగ్రఫీ అనేది ఎంత డిఫరెంట్గా ఉంటే ఆడియన్స్కి నచ్చిద్ది అనే దాని మీద కొంచెం బాగా వర్క్ చేసి అప్పుడు మనకి షూటింగ్ని బిగిన్ చేశారన్నమాట. చిన్న చిన్న టెస్ట్ షూట్లు చేసి. అట్ ది సేమ్ టైం నాని గారి ఫిల్మోగ్రఫీ కనుక మీరు చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో ఆయనకున్న కన్సిస్టెన్సీ అనేది అంత పర్ఫెక్ట్గా ఎవరికి లేదు. అంటే న్యూ డైరెక్టర్స్తో వర్క్ చేయడం కావచ్చు, కంటెంట్ వైజ్గా కావచ్చు, లుక్ పరంగా కావచ్చు, జోనర్స్ని ఎక్స్ప్లోర్ చేయడంలో కావచ్చు, ప్రతిదీ కూడా ఆయన మార్కెట్ వైజ్గా కలెక్షన్స్ వైజ్గా ప్రతిదీ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు అనమాట విత్ సక్సెస్ఫుల్లీ. ఈ నోట్ దిస్ పాయింట్, సక్సెస్ఫుల్లీ. అండ్ అఫ్ కోర్స్ ఈ మూవీలో ఉన్న ది అనదర్ బిగ్గెస్ట్ అట్రాక్షన్ మన ఎస్జే సూర్య గారు. ఆయన ప్రతి సినిమాలో పర్ఫార్మెన్స్ అయితే ప్యాక్ ఆడేసుకుంటాడు. అట్ ది సేమ్ టైం పక్క వాళ్ళని కూడా డామినేట్ చేసేస్తాడు అనమాట ఈజీగా. నాని అన్నకి రీసెంట్ టైమ్స్లో పర్ఫార్మెన్స్ వైజ్గా అంటే పోటాపోటీగా చేయాలి అనే ఒక చిన్నపాటి కాంపిటీషన్ అయితే రీసెంట్ టైమ్స్లో ఎక్కడ కనిపించలేదు. సో ఆ విధంగా మన ఎస్జే సూర్య గారు నాని అన్నని డామినేట్ చేస్తారు, లేదంటే నాని అన్న తప్పించుకుంటాడు. అంటే ఆయన పర్ఫార్మెన్స్లో ఆయన డామినేట్ చేయడం. సో ఈ చిన్నపాటి కాంపిటీషన్ దానికి కూడా నేను పెద్ద వెయిట్ చేస్తున్నా ఎలా ఉండిద్దా అని చెప్పేసి. అండ్ ది నెక్స్ట్ వన్, ఈ మూవీ కనుక హిట్ కొడితే, అస్సలు కొడితే కాదు కొట్టాల్సిందే. సో కొట్టేస్తే మాత్రం అసలు ఎన్నో పుకార్లు, రూమర్స్, అసలు ఒక బిగ్గెస్ట్ కమ్బ్యాక్, బిగ్గెస్ట్గా వెళ్ళి అసలు ఎక్కడికో వచ్చి కూర్చునిద్ది అనమాట. మన ఎన్టీఆర్ గారు, కొరటాల గారు మెయిన్గా దేవరా మూవీ ఇన్ని సంవత్సరాలుగా రాజమౌళి గారితో ఎవరైతే వర్క్ చేస్తారో ఇమీడియట్ నెక్స్ట్ ఫిలిం ఇట్స్ ఎ ఫ్లాప్. దానికి డిస్కషన్ కూడా అక్కర్లేదు. అంటే ఆ ఒక స్టాంప్ అనేది కూడా అలా పడిపోయింది అనమాట. సో దాన్ని బ్రేక్ చేస్తే ఇది ఒక మెట్టు హ్యూజ్గా ఉంటుంది. అండ్ రెండోది కంటెంట్ వైజ్గా రీసెంట్ మూవీ కొరటాల గారికి ఆశ్చర్య బిగ్గెస్ట్ ఫెయిల్యూర్, అసలు విపరీతంగా ట్రోల్ చేశారనమాట. సో దీంతో హిట్ కొట్టేస్తే అది ఇంకొక మెట్ అనమాట. అండ్ మూడోది ఏంటంటే మెంటల్ ప్రెషర్, ఆ స్ట్రెస్ అనేది ఆయనకి విపరీతమైన ప్రాబ్లమ్స్. అంటే ఒకటేమో పాన్ ఇండియా ప్రాజెక్ట్, ఎన్టీఆర్ గారికి ట్రిపుల్ తర్వాత హ్యూజ్ రీచ్ అనేది దక్కిందనమాట. ఇండియా కాకుండా అవుట్ సైడ్ కూడా, ఓవర్సీస్లో కూడా. సో దాన్ని మ్యాచ్ చేసుకోవాలి. దాంతోపాటు ఈ ఫెయిల్యూర్ అనే స్ట్రెస్ ఉండిద్ది. మూడోది ఈ శ్రీమంతుడు కేసు అనమాట. లిటరల్లీ ఇట్లాగా ఎన్నో కైండ్ ఆఫ్ మెంటల్ ప్రెషర్, ఆ స్ట్రెస్ అంటూ ఉన్నాయి. సో ఇవన్నీ దాటుకొని ఒక్కసారిగా హిట్ కొడితే ఇవన్నిటిని బ్రేక్ చేసుకుంటా ఆ మజా మామూలుగా ఉండదు, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట అది. అండ్ ఎక్కడ ఇంకోటి బాగా షాకింగ్ అనిపించింది తెలుసా, ఒక పక్క ఇన్ని మెంటల్ ప్రెషర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అంత సైలెంట్గా వచ్చి ఒక వీడియో నోట్ పెట్టి పార్ట్ 2 కూడా మేము తీస్తున్నాం అని చెప్పారు చూసారా. అసలు మామూలు విషయం కాదు అది. అంటే జనరల్గా ఒక చిన్నపాటి భయం ఉండిద్ది కదా, సరే మనం దేవరా ఎండింగ్లో అలా మనం వాళ్ళు చూసి వాళ్ళకి అర్థమైపోయింది కదా పార్ట్ 2 కోసం మనం వెయిట్ చేయాలని చెప్పేసి ఇలా మనం అనౌన్స్ చేసేయచ్చు. కానీ అఫీషియల్గా వచ్చి ఇలా అనౌన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదనమాట, ఇన్ని మెంటల్ ప్రెషర్స్ ఉండి కూడా. అండ్ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో మనకి ది టాలీవుడ్లో టాప్ పొజిషన్, ది నెంబర్ 1 అంటే అది ఇంకా దాన్ని కొట్టేది లేదనమాట. ఆ రేంజ్లో మనకి అనౌన్స్మెంట్ చేశారు ఎన్టీఆర్ గారి 30 అప్పుడు అనౌన్స్మెంట్ ఇది, అంత గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. తర్వాత మనకి మొన్న వచ్చిన గ్లిమ్స్ కూడా అంతే ఈక్వల్గా బాగుంది. బట్ ఆ మ్యూజిక్ అనేది, ఆ వోకల్స్ అనేవి అక్కడ అంటే వోకల్స్కి మీనింగ్ ఉంది,
మీనింగ్ ఉంది. అదే నాకు తెలుసు దానికి మీనింగ్ ఉంది. బట్ ఎందుకు అది సింక్ అనేది అనిపించలేదు. ద రెస్ట్ ఆఫ్ ది విజువల్స్, ఆ బ్లడ్ బాత్, ఎవ్రీథింగ్ అంతా చాలా బాగుంది. సో హోప్ మన కొరటాల గారు వీటన్నిటిని కూడా ఒక్క తన్ని జస్ట్ లైక్ దట్ అలా వచ్చి కూర్చోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ హోప్ ఇట్ షుడ్ హ్యాపన్ మ్యాన్. నేను మొదట్లో ఎంత చెప్పినా మళ్ళీ మీరు కింద కామెంట్స్ పెడతారు కాబట్టి ఇంకొన్నాయి అనమాట. ఒకటి మన విజయ్ దేవరకొండ గారు, గౌతమ్ గారు మూవీ అనమాట. సో కాపు ఉంది కదా పోలీస్ది, సో ఆ మూవీ ఒకటి. అండ్ గూఢచారి 2 ఈ సంవత్సరం రిలీజ్ అవ్వవు, నాకు అది నమ్మకం. అది నెక్స్ట్ ఇయర్ అనమాట, కాబట్టి యాక్ట్ చేయట్లా. ఒకవేళ మీకు చెప్పాలంటే ఈ 2 మూవీస్ చెప్తాను అనమాట. సో ఇవి కూడా మంచి చాలా బాగుంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ది గ్లోరీ ఆఫ్ 2024. అండ్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ రిలీజెస్ అనేవి మన అందరి హీరోస్ నుంచి నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో మనం మళ్ళీ ఎప్పటికీ చూడకపోవచ్చు అనమాట. అందుకే చెప్పాను వన్స్ ఇన్ హిస్టరీ ఇన్ ది థంబ్నెయిల్. అట్లాగే మన పిల్లలకు కూడా మనం ఈ 2024 ఇయర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటామా, లేదంటే కనుక ఇంకా అప్కమింగ్ ఇయర్స్లో వస్తే అది మన అదృష్టం అయ్యే లిటరల్లీ. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ కంటెంట్ అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇంకా రీచ్ అవ్వాలి, ఇంకా మనం TFIని ఇంకొక మెట్టెక్కించాలి. ఇంత సీరియస్గా మనం ఒక ఇయర్లో అందరు హీరోస్ రిలీజ్ అవడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. సో ఈ సంవత్సరం మనకి అద్దక్కింది మనం ఉన్న జనరేషన్లో. సో వెల్ రావీస్, దాట్స్ ఆల్ ఆఫ్ ది వీడియో మ్యాన్. అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఐ ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you in the next one.